పొద్దునైతే లేవబుద్దే అయితలే. ఎంత చలేస్తుందమ్మా. ఈడనే ఇంత చలుంటే రేపు యూరప్ వెళ్ళినాక ఎంత చలుంటదంటావు? ఉంటుంది మరి. పోవాలనుకున్నవాడు తప్పదు కదా! పోవాలి, చూడాలి, రావాలి. మాలాగైనాక పోతామా? ఇప్పుడు ఇంట్లోనే చలి పెడుతుందని ఎండకు నిలబడు, ఇక్కడ అక్కడ నిలబడుతున్నాం కదా! ఈ ఏజ్లో భార్యాభర్తలు ఏడికి పోయినా, పిల్లలు పోయినా, పిల్లలు అంటే పిల్లల మీదనే పోతుంది. వాళ్ళని తోలిచ్చి పిల్లల్ని మనం చూసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేయాలి. మేము ఎట్లా చేయలేదు. మాకు డబ్బులు ఇబ్బంది ఉంది, మాకు పిల్లలతోటి ఇబ్బంది ఉంది. ఇప్పుడు పోతా అన్న వాళ్ళని వదిలేయాలి. చూసిరండి, మేము మీ పిల్లల్ని చూసుకుంటామని చెప్పాలి. ఇల్లు చూసుకోవాలి. అత్తమైతే ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తది. ఎట్లమ్మా అంత దూరం అంటే, "నీకెందుకే నువ్వు వెళ్ళు. మేము వెళ్తాం అనుకున్నాం వెళ్ళలేదు. ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. చలేస్తేమో ఎట్లుంటాను" అంటే, "ఇప్పుడు చలేంది బా" అని చెప్పి నన్నే మా అత్తమ్మ తిడుతుంది. సో అట్లా అన్నమాట. ఇంట్లో పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తే మనం ఏదైనా చేయొచ్చండి. సో ఈ మాటలు అంటే అత్తలున్నా కూడా, అమ్మలున్నా, లేకపోతే కోడళ్ళున్నా సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఇయ్యాల్సిన టైంలో మనం సపోర్ట్ ఇస్తే, మేము చేయాల్సిన టైంలో కూడా మాకు చేయాలనిపిస్తుంది. అంతే కదా! అంతే, కరెక్టే కదా! సో ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి అత్త, కోడళ్ళకి. సో మా రిలేషన్ మీకు యూజ్ అవుతుంది అంటే, మీకు నచ్చుతుంది అని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. బాయ్.